సహజ కోరికల్లో 5వ కోరిక భద్రత. ఆదాము అవ్వలని దేవుడు ఏదైనా తోటలో భద్రపరిచాడు. వారికి దేవుడే భద్రతగా ఉన్నాడు. దేవుడే వారికి కాపుదల అనిపిస్తున్నాడు. అయితే ఆదాం పాపం చేసిన తర్వాత లోకంలో అందరికీ దేవుడే భద్రత ఇస్తాడు. అయితే మనుషులు భద్రతాభావాన్ని దేనివైపు చూపించారంటే, భౌతికమైనది ఏదైతే వారికి భద్రత ఇస్తుందో, వారిని కాపాడుతుందో, వారిని రక్షిస్తుందో, వారికి మేలు చేస్తుందో, అదే వారి జీవితాల్లో భద్రతగా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే భూమి మీద సాతాను మనుషుల్ని నీకు ఏది భద్రత అనేది నేర్పించాడంటే, డబ్బు భద్రత, ఇల్లు భద్రత, ఇదిగో చిరచరాస్తుల భద్రత, లేదా లైఫ్ ఇన్సూరెన్స్ భద్రత. ఇలాగా వారి జీవితంలో, లోకంలో అందరి జీవితాల్లో కూడా భద్రత అంటే ఈ భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించింది. నీకు శరీరానికి ఏది భద్రత ఇస్తుందో అదే నీ భద్రత. నువ్వు ఆనందంగా సౌఖ్యంగా బతకడానికి ఏది భద్రత ఇస్తుందో అదే నీవు అనుసరించు బ్రతుకని సాతాను మనుషుల్ని ప్రభావితం చేశాడు. మనుషులందరూ కూడా వాని వైపే ఉన్నారు. కానీ భద్రత అనేది దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం మీద ఉంది, దేవుడిచ్చేటువంటి నిత్యజీవం మీద ఉందనేది మనం గ్రహించగలగాలి. మనకి రక్షణ ఇచ్చి వాటిని మనం ప్రేమిస్తాం. లోకంలో ధనం మనకు రక్షిస్తుందంటే ధనాన్ని ప్రేమిస్తున్నారు. లేదు, లోకంలో ఇల్లు వాకిళ్ళు సహజమైనటువంటి బంగారము వెండి ఇవన్నీ కూడా మనకు భద్రత ఇస్తాయి అంటే వాటిని ప్రేమిస్తున్నారు. ఆత్మ సంబంధంగా మనకి భద్రత ఇచ్చేది ఏంటంటే శాశ్వత కాలం దేవుడితో సదాకాలం జీవించేటువంటి భద్రత మనకి దక్కుతుందంటే దాన్ని ప్రేమించలేకపోతున్నామేమో, దాన్ని విస్మయిస్తున్నామేమో ఒకసారి మనం పరిశీలించుకోగలగాలి. భద్రత అంటే భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. వాస్తవానికి శరీరాన్ని భద్రపరచుకోవాలి. ఇల్లు అవసరం, డబ్బు అవసరం, ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి వైద్యం అవసరం. అన్నిటినీ మనము చక్కగా భౌతికంగా శరీరాన్ని కాపాడుకోగలగాలి. దేవుడిచ్చిన ఆయుష్ని సంపూర్తిగా మనం వాడుకోగలగాలి. అయితే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ గురించి ఎక్కువగా ఆలోచించగలగాలి. ఎందుకంటే నేను అంటే దేహం కాదు, శరీరం కాదు, ఆత్మ అనే విషయము బాగా అర్థం చేసుకుంటేనే మనం ఎలాంటి భద్రతాభావంతో పోతామో మనం నిరీక్షించగలం. నేను అంటే శరీరం అని భావిస్తే భౌతికమైన వాటి పట్ల భద్రత కలిగి ఉంటాం, భౌతికమైన వాటిని సాధించాలని కోరుకుంటాం, భౌతికమైనవే ప్రేమిస్తూ ఉంటాం. అందుకే యోహాను చెప్పినటువంటి రీతిగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినప్పుడు, ఈ లోకంలో లోకంలో ఉన్నవాటి నేను ప్రేమింపకుడి. ఎవడైనా లోకం ప్రేమించిన తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డమ్మును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. మనకి ఏవి భద్రత ఇస్తాయో, ఏవి మనల్ని కాపాడుతాయో, సంరక్షిస్తాయో వాటిని ప్రేమించేటువంటి మనస్సు మనకుంది. లోకము మనకి భద్రత ఇస్తుందని నమ్మితే లోకాన్ని ప్రేమిస్తాం. లోకమే మనకి సౌఖ్యము సంరక్షిస్తుందంటే లోకంలో వాటిని ప్రేమిస్తాం. అందుకే తండ్రి వలన పుట్టనివి ప్రేమించడం మనం నేర్చుకున్నాము. సాతాను వల్ల పుట్టినవి
నేర్చుకుంటూ ఉన్నాం. ఏమి నేర్చుకోవాలో ఏమి నేర్చుకోకూడదో తెలియకుండా ఉండేటువంటి పరిస్థితి మనకు ఉండకూడదు. జ్ఞానం గల వారంగా మనం సృష్టించాడు దేవుడు. మనము అన్నిటినీ వివేచించగలము, అన్నిటినీ నేర్చుకోగలము, అన్నిటినీ ఆలోచించగలము. ఏదో అయోమయ పరిస్థితిలో ఉండేటువంటి వారంగా దేవుడు మనం సృష్టించాల. ప్రతి దాన్ని కూడా చూడగలము, ఆలోచించగలము. ప్రతి దాన్ని కూడా స్పష్టంగా గ్రహించే శక్తి కూడా మనకి దేవుడిచ్చాడు. ఆత్మ సంబంధమైనవి ఎంత ఉన్నతమైనవో, ఎంత గొప్పవో, ఎంత శ్రేష్టమైనవో వివేచించడము అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఈ దేహములో ఏది తనకు భద్రత ఇస్తుందో దాని మీదే మనసు పెడతాడు ప్రతి ఒక్కరు కూడా. దాన్నే వెతుకుతాడు, దానికోసమే ప్రాకులాడతాడు. డబ్బు కోసం భూమి మీద అందరం కూడా ప్రాకులాడుతున్నాం. డబ్బు భద్రత ఇస్తుంది అనుకుంటున్నారు. వాస్తవానికి దేవుడు భద్రత లేకపోతే డబ్బు ఏం చేస్తుంది? దేవుడు కాపాడకపోతే డబ్బు ఏం చేస్తుంది? డబ్బు అనేది దేవుడు అనుమతించినటువంటి ఒక కాగితం. అది దేవుడి స్థానానికి వెళ్ళింది. మన హృదయము దేవుడికి స్థానం ఇవ్వవలసిందిగా మన హృదయంలో డబ్బుకి స్థానం ఇస్తున్నామని యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్పాడు. అంటే భద్రత ఇచ్చేవి ఏయో వాటినే మనం ఎక్కువగా ప్రేమిస్తాము. అందుకే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. తండ్రి ఎందుకు ఆ వ్యక్తి పట్ల ఏ ప్రేమ చూపిస్తున్నాడో, యేసుప్రభుని బలిగా ఇచ్చాడో, యేసుప్రభు యొక్క రక్తము కాచబడిందో, యేసుప్రభు పరిశుద్ధాత్మని ఈ భూమి మీదకి ఎందుకు అనుగ్రహించాడో, అలాంటి గొప్ప నిర్ణయాలను ఆ ప్రేమతో కూడినటువంటి వాతావరణాన్ని గ్రహించేటువంటి సామర్థ్యము ఆ వ్యక్తికి ఉండదు. కారణం అంటే భౌతికమైనవి ప్రేమిస్తాడు, లోకాన్ని ప్రేమిస్తాడు, లోకంలో ఉన్న వాటినే జీవితాంతం ఉంటాయి అనే భావంతో పోతూ ఉంటాడు. మనిషి ఇలాంటి ప్రవర్తన జీవితంతో ఉన్నప్పుడు తన యొక్క వేసే ప్రతి అడుగు కూడా, తన వేసే ప్రతి ఆలోచన కూడా దైవ నియమానికి వేరుగానే ఉంటుంది. అంచేత ఆదాం పాపం చేయకముందు ఏదో తోటలో దేవుడు భద్రత ఇచ్చాడు. ఆదాం పాపం చేసిన తర్వాత భద్రతను కోల్పోయాడు ఆదాం. అయితే దేవుడు క్రీస్తు నందు తన్ను భద్రపరిచేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. మహిమ ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ మహిమ స్వభావంతో వారి జీవితాలు వెలిగింపడానికి, వారి నిత్య జీవానికి పాత్రలు అవ్వడానికి దేవుడు ప్రతి కార్యాన్ని ఏర్పాటు చేశాడు. వారి పాపం నుండి వారిని కడిగి యేసు రక్తాన్ని బట్టి వారిని శుద్ధీకరించి దేవుని యొక్క ఉగ్రత నుండి వారు రక్షింపేట్టుగా చేయటమే దేవుని యొక్క కార్యాచరణలో భాగమై ఉంది. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఈ విషయం మనం చదవగలము. రోమపత్రిక 5వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం మనం చదివితే ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. ఒకప్పుడు మానవులందరూ కూడా ఆదాము మొదలుకొని యేసు వచ్చేంత వరకు కూడా ఎంతోమంది దేవుని ఉగ్రతకు పాత్రగా బతికారు. అయితే యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని ఉగ్రత నుండి రక్షింపబడేటువంటి కార్యక్రమము యేసు ద్వారా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు విశ్వాసం ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మనం విశ్వాసిస్తే మనం ఉగ్రతని రక్షింపబడతాం. క్రీస్తు యొక్క రక్తం ద్వారా పవిత్రపరచబడి నీతిమంతులకు తీర్చబడడం ద్వారా ఈ కార్యక్రమం జరిగిద్ది. బాప్తిసం అనేటువంటి ఈ కార్యక్రమం మన జీవితంలో మనం అంగీకరిస్తే ఇదంతా జరిగిద్ది అనేది వాస్తవమైనటువంటి విషయం. రోమపత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోట అరుదు, మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎల్ల
తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఒక్కరి నుండి రక్షింపబడదుము. దేవుడు ఆ ఉగ్రత స్థితి నుంచి రక్షింపడేటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకెళ్తున్నాడు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా అనేది మనం అర్థం చేసుకోగలగాలి. అంచేత పేతురు కూడా మన విశ్వాసానికి ఫలాన్ని తెలియజేస్తున్నాడు. మన విశ్వాసానికి ఫలం ఏంటంటే ఆత్మరక్షణ పొందటం అనేది ఉంది అనేది గ్రహించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. మీరు ఆయన్ను చూడకపోయాను, ఆయన్ను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయన్ను కన్నులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందొచ్చు. విశ్వాసానికి ఫలం ఏంటి అంటే ఆత్మరక్షణ. విశ్వాసం అనేది క్రైస్తవుని జీవితంలో ఎప్పుడూ కూడా ఉండవలసినటువంటి ఒక నియమం. ఈ విశ్వాస నియమాన్ని ఎప్పుడు జరిగించాలి మన జీవితంలో. విశ్వాస నియమం బలహీనపరచబడితే రక్షణ కోల్పోయేటువంటి ప్రమాదం ఉందనేది గ్రహించాలి. విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోతామంటే భౌతికమైన వాటిని ప్రేమిస్తున్నప్పుడు, భౌతికమైన వాటి పట్లే మన ధ్యాస పెరిగినప్పుడు, భౌతికమైనవి మనల్ని కాపాడుతాయి, రక్షిస్తాయి, మనల్ని ఆనందపరుస్తాయి అనేటువంటి భ్రమలో మనం బతుకున్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోతాం. ఆత్మ గురించి ఆలోచించగలిగితే శ్రేష్టంగా మనం జీవించగలుగుతాం, శ్రేష్టమైనటువంటి వాటిని వెతకగలుగుతాం. రక్షణ గురించి ఎక్కువగా నిరీక్షణతో బతికేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత దేవుడి పిల్లలమైనటువంటి మనము ఆత్మరక్షణ కొరకు ఈ భూమి మీద విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం అనేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు మనకి భద్రత ఇస్తాడు. ఎక్కడ భద్రత ఇస్తాడు? ఈ భూమి మీద దేవుడు కాపాడుతాడు, సంరక్షిస్తాడు, మనకు అవసరాలు తీరుస్తాడు. భౌతికమైనటువంటి ప్రతి అవసరం దేవుడు మాత్రమే తీరుస్తున్నాడు. ఆయనే మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నాడు అనేది వాస్తవమైనటువంటి విషయం. అయితే భౌతికమైనటువంటి దేహానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా దేవుడు మనకి భద్రత ఇచ్చేవాడుగా ఉన్నాడు అనేది కీలకమైనటువంటి విషయం. కాబట్టి సహవాసము, సాధన, భద్రత అనేవి మనం ఈ భూమి మీద కలిగి ఉన్నటువంటి ఈ సహజ కోరికలు. ఈ సహజ కోరికలు భౌతికమైనటువంటి వాటి కొరకే కాదు, ఆత్మీయమైన వాటి కొరకు ఉన్నవి అనేది రుజువై ఉంది అనేది మనం వాస్తవంగా గ్రహించాలి. ఆత్మీయమైనటువంటి వాటిని మనము సాధించాలి. ఆత్మసమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో సహవాసం అనిపించగలగాలి. అంత మాత్రమే కాదు, ఆత్మసమైనటువంటి భద్రత ఉంది, స్వాస్థ్యం ఉంది, అది పరలోకమందు భద్రపరచబడి ఉంది అనే విషయాన్ని మనం గ్రహించిన వారమై నిత్య మహిమకు దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఆ మహిమను అనుభవించడానికి నిరీక్షణతో బతకవలసిన వారమై ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశము మనలో బాగా ప్రభావితంగా ఉండగలగాలి. మనకు మాత్రమే కాదు, మన కుటుంబంలో అందరికీ ఆ ప్రభావంతో వారు జీవించేట్లుగా కృషి చేయగలగాలి. సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు అన్నటువంటి మహిమ కొరకు వాళ్ళు సృష్టింపడ్డారు. ఆ మహిమలో వాళ్ళు పాలిభాగస్తులు అవ్వడానికి వారు జీవించవలసినటువంటి జీవిత విధానము విశ్వాస సంబంధమైనది ఉండాలి. అది ఆత్మరక్షణకు సంబంధించిందిగా వారు జీవించగలగాలి. అంత స్పష్టతతో వాళ్ళు బ్రతకగలగాలి. అప్పుడు మాత్రం వారికి నిత్య జీవార్థమైన ఫలాలు అనుభవిస్తారు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాదగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాదగు దేవుడు. దేవుడు ఎందుకు పిలిచాడు? నిత్య మహిమకు పిలిచాడు. భౌతికమైనటువంటి వాటిని అనిపించడానికి పిలవలేదు. మనం అనిపించేదంతా కూడా దేవుడి కుమారులుగా జీవించడానికే. దేవుడు మనకిచ్చేటువంటి ప్రతిదీ కూడా దేవుడి కుమారులుగా మనం జీవించడానికి, అభివృద్ధి చెందడానికి మాత్రమే ఇస్తున్నాడు, కానీ సుఖాన్ని అనుభవించడానికి కాదు, సౌఖ్యమైనటువంటి ఆనందంతో బతకడం కోసం కాదు.
గర్వించడానికి కోసం కాదు, అతిశించడం కోసం కాదు. యేసుప్రభునందు దీన మనసుతో దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి భౌతికమైనటువంటి దీవెనలు ఆత్మసమైనటువంటి నా కుమారత్వంతో ఇమిడి ఉన్నాయి. నేను కుమారుడుగా జీవిస్తే దేవుడు ఇంకా భౌతికమైనవి ఇస్తాడు. కుమారుడుగా జీవించకుండా అతిశయిస్తే భౌతికమైనవి కూడా తీసేసే ప్రమాదం ఉంది. అంత మాత్రం కాదు, రక్షణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అంచేత భద్రత క్రీస్తునందు మాత్రమే ఉంది, లోకంలో లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి.